హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ వీడియోలో మనం ఎంసీఏ అడ్మిషన్స్ 2026 సో టాప్ ఎంసీఏ కాలేజెస్ ఇన్ హైదరాబాద్ విచ్ యాక్సెప్ట్ టీజీ ఐసెట్ 2026. సో కంప్లీట్ గైడ్ అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో యూనివర్సిటీస్ అండ్ టాప్ ఓయూ అఫిలియేటెడ్ కాలేజెస్ అండ్ టాప్ జేఎన్టీయూ అఫిలియేటెడ్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ అండ్ విచ్ ఆర్ అటోనమస్ కాలేజెస్. సో ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ విత్ ద యూనివర్సిటీస్. హియర్ వి సీ యూనివర్సిటీస్. సో ఫస్ట్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ. సో ఉస్మానియా యూనివర్సిటీలో మనకు సీట్ రావాలంటే 100 నుంచి 350 లోపల మనకు ర్యాంక్ అనేది ఐసెట్ ర్యాంక్ అనేది ఉండాలి. సో ఫీ స్ట్రక్చర్ అప్రాక్స్గా 30K వరకు ఉంటుంది. సో ఇయర్లీ ఫీ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీలో బిలో 250 ర్యాంక్ అయితే మనకు రావాలి. సో అప్రాక్స్ ఫీజు వచ్చేసి 60K. అండ్ నెక్స్ట్ కాలేజ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్, ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ యూనివర్సిటీ ఇది. సో ఇక్కడ ర్యాంక్ వచ్చేసి 500 బిలో అయితే మనకు ఉండాలి. అండ్ నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 81K ఉంటుంది. సో నెక్స్ట్ నిజాం కాలేజ్. సో నిజాం కాలేజ్లో సీట్ రావాలంటే బిలో 1000 ర్యాంక్ అయితే మనకు ఉండాలి. సో ఫీజు వచ్చేసి 31K అయితే ఉంటుంది. సో ఇవి యూనివర్సిటీస్ అనమాట. సో నెక్స్ట్ మనం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన కాలేజెస్ ఏమేమి కాలేజెస్ ఉన్నాయో అండ్ ఏ కాలేజెస్లో అఫిలియేట్ అండ్ ర్యాంక్స్ అండ్ ఫీ స్ట్రక్చర్ అనేది మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం ఉస్మానియా కాలేజెస్ అనేది చూస్తున్నాం. సో ఇక్కడ టాప్ 17 ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ ఎంసీఏ కాలేజెస్ ఇన్ హైదరాబాద్. సో బేస్డ్ ఆన్ ప్రీవియస్ టీజీఐ సెట్ కౌన్సిలింగ్ ట్రెండ్స్. సో ప్రీవియస్ ఇయర్ని తీసుకొని మనం ఈ ఇయర్లో ర్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఫస్ట్ కాలేజ్ సిబిఐటి. సో సిబిఐటి అనేది చాలా టాప్ కాలేజ్. సో ఇందులో ప్రీవియస్ వచ్చేసి 1 to 1200 సో మ్యాక్సిమం 500 లోపల ఉంటేనే వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫీ స్ట్రక్చర్ 82,000 ప్లస్ ఉంటుంది. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి నిజాం కాలేజ్. సో ఆల్రెడీ మనం నిజాం కాలేజ్ గురించి మాట్లాడాము. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్. సో ఇది సైఫాబాద్లో ఉంటుంది. సో ఆల్రెడీ దీని గురించి కూడా మాట్లాడాము. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి లయోలా అకాడమీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. సో ఈ లయోలా కాలేజ్ వచ్చేసి ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్లో ఉంటుంది. ర్యాంక్ వచ్చేసి 1500 నుంచి 8000 మధ్యలో ఉంటే ఇందులో సీట్ వస్తుంది. సో ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 55,000 నుంచి 60,000 మధ్యలో ఉంటుంది. సో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి ఏవీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్. ఇది దోమల్గూడ హైదరాబాద్లో ఉంటుంది. 3000 నుంచి 12,000 మధ్యలో ర్యాంక్ వస్తే ఇందులో సీట్ వస్తుంది. సో 40,000 ప్లస్ ఫీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ సెయింట్ యాన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్. ఇది ఉమెన్స్కి సంబంధించిన కాలేజ్. సో 5,000 నుంచి 18,000 మధ్యలో ర్యాంక్ ఉంటే ఉమెన్స్కి అనేది ఇందులో సీట్ వస్తుంది. సో ఇది వచ్చి మెహదీపట్నం హైదరాబాద్లో ఉంటుంది. ఫీజు వచ్చేసి 34,000. నెక్స్ట్ ఆంధ్ర మహిళా సభ స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేటిక్స్. సో ఇది కూడా ఉమెన్స్ కాలేజ్. సో ఇది ఉస్మానియా యూనివర్సిటీ రోడ్ విద్యానగర్లో ఉంటుంది. సో దీని ఫీజు వచ్చేసి అప్రాక్స్గా 35 నుంచి 40 మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ అరోరా డిగ్రీ కాలేజ్. సో అరోరాకి సంబంధించి చాలా కాలేజెస్ ఉంటాయి. సో 10,000 నుంచి 28,000 మధ్యలో టీజీఐ సెట్స్ ఉంటే ఇందులో ర్యాంక్ రావడానికి సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 22,000 ఏమి ఉండదు. సో ఎబోవ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రీస్టన్ పీజీ కాలేజ్ 50,000 నుంచి 35,000 మధ్యలో ర్యాంక్ ఉంటే ప్రీస్టన్ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి రామంతపూర్ హైదరాబాద్లో ఉంటుంది. ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 40,000 ప్లస్ ఉంటుంది. నెక్స్ట్ అరోరా పీజీ కాలేజ్. ఇది కూడా రామంతపూర్లో ఉంటుంది. సో ఇక్కడ 18 నుంచి 38,000 మధ్యలో ర్యాంక్ ఉంటే ఇందులో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఫీ స్ట్రక్చర్ అప్రాక్స్గా 40,000 ప్లస్ ఉంటుంది. సో ఇక్కడ 35,000 నుంచి 40,000 గెస్సింగ్ ఫీజ్ ఇది. లైక్ మెస్కో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ సైన్సెస్. సో ర్యాంక్ వచ్చేసి 20,000 నుంచి 45,000 మధ్యలో ఉంటే సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మస్తైపుర కర్వన్ హైదరాబాద్లో ఉంటుంది. సో 30,000 ఫీ స్ట్రక్చర్ ప్లస్ ఉంటుంది. సో సాయి సుధీర్ పీజీ కాలేజ్. సో ఈసీఎల్ క్రాస్ రోడ్స్లో ఉంటుంది ఈ కాలేజ్. సో దీని ర్యాంక్ వచ్చేసి 22 నుంచి 48,000 మధ్యలో ఉంటే ఈ కాలేజ్ సీట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫీ వచ్చేసి 30,000. నెక్స్ట్ సెయింట్ జోసెఫ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ 25,000 నుంచి 50,000 మధ్యలో ఒకవేళ ర్యాంక్ ఉంటే ఇందులో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది వచ్చేసి కింగ్ కోటి రోడ్ హైదరాబాద్లో ఉంటుంది. ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 35,000. నెక్స్ట్ ఒమేగా డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ 30,000 నుంచి 50,000 ప్లస్ ర్యాంక్ ఉంటే ఇందులో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 30,000 ప్లస్ ఉంటుంది. సో ఒమేగా కాలేజ్ వచ్చేసి ఆదిలాబాద్ గట్కేసర్లో ఉంటుంది. నెక్స్ట్ ఆర్జీ కేడియా కాలేజ్ ఆఫ్ కామర్స్. సో 30,000 నుంచి 50,000 లోపల ర్యాంక్ ఉన్న ఇందులో సీట్ వస్తుంది.
అండ్ ఇక్కడ ఆర్‌జీకేడీఏ కాలేజ్‌లో ర్యాంక్ అనేది మేబీ నేను అప్రాక్స్‌గా ఇచ్చాను. సో, 30,000 కన్నా తక్కువుండాలి. మేబీ కొన్నిసార్లు సీటు 5,000 రాకపోవచ్చు. సో, ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 35,000 ప్లస్ ఉంటుందిది. నెక్స్ట్ ఏసీఎంఈ కాలేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది ఎల్బీనగర్‌లో ఉంటుంది. దీని ర్యాంక్ వచ్చేసి 35,000 ప్లస్ ఉండాలి. అండ్ 50,000 ప్లస్ ర్యాంక్ ఉంటే చాలా కాలేజెస్ రిజెక్ట్ జేస్తాయి. సో, ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 18,000 ప్లస్ ఉంటుంది. మేబీ డబుల్ ఉండే ఛాన్స్ ఉంది. సో, వివేకానంద గవర్నమెంట్ అండ్ పీజీ కాలేజ్. సో, ఇదొచ్చేసి విద్యానగర్‌లో ఉంది. సో, వివేకానంద కాలేజ్‌లో 35+ ర్యాంక్ ఉన్నా గానీ సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫీ స్ట్రక్చర్ అప్రాక్స్‌గా 20,000 ప్లస్ ఉంటుంది. సో, 50,000 ప్లస్ అంటే 50,000 ప్లస్ ఉన్న ర్యాంక్స్ ఉన్న వాళ్ళకి కూడా సీట్ వస్తుందని కాదు. సో, ఇంటేక్‌ని బట్టి ఆ కాలేజ్‌కి సంబంధించిన స్టూడెంట్స్‌కి బట్టి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకో నోట్ ఏందంటే, మన కేటగిరీ బట్టి మన ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ బట్టి ప్లస్ జెండర్స్ బట్టి సో, మనకి వచ్చే ఛాన్స్ ఉంటుందనమాట. సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, సీట్స్ అనేటివి ఆల్రెడీ కాలేజెస్‌లో రిజర్వ్ అయి ఉంటాయి కేటగిరీస్‌కి. సో, కౌన్సెలింగ్ ఫీజ్ అనేది కూడా ఉంటుంది. సో, మనం నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోలో టీజీ ఐసెట్‌కి సంబంధించి ర్యాంక్ కార్డ్ ఇవన్నీ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూడొచ్చు. సో, ఓయూ సిలబస్ వచ్చేసి ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియో ఉంది. సో, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ జేఎన్‌టీయూహెచ్ అఫిలియేటెడ్ కాలేజెస్ గురించి మాట్లాడదాం. సో, ఫస్ట్ కాలేజ్ వచ్చేసి జేఎన్‌టీయూహెచ్ స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో, దీనికొచ్చేసి ర్యాంక్ బిలో 750 ఉండాలి. ఫీ స్ట్రక్చర్ ఆల్మోస్ట్ 91,000 ప్లస్ ఉంటుంది. సో, ఇదొచ్చేసి కూకట్పల్లి, హైదరాబాద్‌లో ఉంటుంది. నెక్స్ట్ వీఎన్ఆర్ విజేఐఈటీ. సో, ఇందులో ర్యాంక్ వచ్చేసి 800 నుంచి 1800 మధ్యలో ఉండాలి. సో, ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 3.4 ప్లస్ ఉంటుంది. అండ్ ఇదొచ్చేసి మనకు బాచుపల్లి, హైదరాబాద్‌లో ఉంటుంది. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి జేబీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ. సో, ఇదొచ్చేసి ఎంకెల్పల్లి, మొయినాబాద్‌లో ఉంటుంది. సో, ర్యాంక్ వచ్చేసి 1800 నుంచి 3000 మధ్యలో ఉండాలి. సో, ఫీజ్ వచ్చేసి అప్రాక్స్‌గా 1.2 నుంచి 1.5 లాక్స్ మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఆఫ్ టెక్నాలజీ. సో, ఇందులో ర్యాంక్ వచ్చేసి 2500 నుంచి 4500 వరకు ఉండాలి. సో, ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 1,20,000 నుంచి 1,60,000 ప్లస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్. సో, 3,500 నుంచి 6,000 వరకు ఉండాలి ర్యాంక్. సో, ఫీ వచ్చేసి 1.2 నుంచి 1.6 లాక్స్ ఉంటుంది. సో, నెక్స్ట్ శ్రీ చైతన్య టెక్నికల్ క్యాంపస్. ఇది మన షేర్గూడలో ఉంటుంది, ఇబ్రహీంపట్నం. సో, 500 నుంచి 8,000 ప్లస్ ఉన్న ఈ కాలేజ్‌లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, ఇక్కడ 98,000 ఉంటుంది 2 ఇయర్స్‌కి కలిపి. సో, నా ఎంసీఏ వచ్చేసి ఈ కాలేజ్‌లో కంప్లీట్ అయింది. సో, మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్. సో, ర్యాంక్ వచ్చేసి 6,000 నుంచి 9,000 వరకు ఉన్నా గానీ సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, 1.2 లాక్స్ అనేది ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. సో, నెక్స్ట్ మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ మైసమ్మగూడ, దూలపల్లిలో ఉంటుంది. మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్. సో, ఇది మేడ్చల్ రోడ్, మైసమ్మగూడలో ఉంటుంది. సో, ర్యాంక్ వచ్చేసి 7,000 నుంచి 10,000 ప్లస్ ఉంటే సీట్ రానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 1.2 నుంచి 1.5 లాక్స్ వరకు ఉంటుంది. సో, నెక్స్ట్ వచ్చేసి సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్. సో, ఇక్కడ ర్యాంక్ వచ్చేసి 9,000 నుంచి 14,000 మధ్యలో ఉంటే ఈ కాలేజ్‌లో సీట్ వస్తుంది. సో, ఇక ఇది గట్కేసర్, హైదరాబాద్‌లో ఉంటుంది. సో, ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 1,00,000 నుంచి 1.3 వరకు ఉండే ఛాన్స్ ఉంది. సో, నెక్స్ట్ ఎల్ఎన్‌కి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ. సో, ఇదొచ్చేసి పటాన్‌చెరువు, సంగారెడ్డిలో ఉంటుంది. సో, 10,000 నుంచి 16,000 మధ్యలో ర్యాంక్ ఉన్నట్టయితే మీకు ఈ కాలేజ్‌లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 54,000 నుంచి 80,000 మధ్యలో ఉంటుంది. సో, నెక్స్ట్ సెయింట్ మ్యారీస్ ఇంజినీరింగ్ కాలేజ్. సో, ఇదొచ్చేసి దేశ్ముఖి, నల్గొండ డిస్ట్రిక్ట్ అంటే మన పోచారం, రామోజీ ఫిల్మ్ సిటీ ఏరియాలో ఉంటుంది. సో, 12,000 నుంచి 18,000 ర్యాంక్ ఉన్నట్టయితే ఈ కాలేజ్‌లో సీట్ రానికి ఛాన్స్ ఉంది. సో, 1,00,000 నుంచి 1.2 లాక్స్ వరకు ఫీ స్ట్రక్చర్ ఉండే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ హోలీ మేరీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో, ఇది భోగారం, కీసర, మేడ్చల్ రోడ్ ఉంటుంది, ఈసీఎల్ సైడ్. సో, ఇది 15,000 నుంచి 22,000 మధ్యలో ర్యాంక్ ఉన్నట్టయితే ఇక్కడ మనకు సీట్ రానికి ఛాన్స్ ఉంది. సో, 1,00,000 నుంచి 1.2 వరకు ఫీ స్ట్రక్చర్ అనేది ఉండే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఆజాద్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ. సో, ఇది మొయినాబాద్, హైదరాబాద్‌లో ఉంది.
సో 18,000 నుంచి 25,000 మధ్యలో ర్యాంక్ ఉన్నట్టయితే ఈ కాలేజ్‌లో సీట్ రానికి ఛాన్స్ అయితే ఉంది. సో ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 80,000 నుంచి 1,00,000 మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ జేఎన్‌టీయూహెచ్ సిలబస్ అనేది ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసాము. సో మన ఛానల్‌లో అయితే ఫ్యూచర్ ఆఫ్ ఎంసీఏలో ఈ సిలబస్ అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం వచ్చేసి సేమ్ ఇది కూడా కేటగిరీస్ బట్టే మనకు సీట్స్ అనేటివి రావడం జరుగుతుంది. సో ఇంకోటేందంటే ర్యాంక్స్ అనేటివి సో ఎంత తక్కువున్నా, ఎంత ఎక్కువున్నా గానీ కాలేజెస్‌లో ఇంటేక్‌ని బట్టి మాత్రమే మనకు ర్యాంక్స్ అనేటివి వస్తాయి. సో బేస్డ్ ఆన్ అవర్ కేటగిరీస్ బట్టి గూడా మనకు ఆల్రెడీ రిజర్వ్ అయిన సీట్స్‌లో మనకు రావడానికి ఛాన్స్ ఉంది. సో ఫీ స్ట్రక్చర్ వచ్చేసి ఇయర్లీ చేంజ్ అయితుంది. సో ఇది వచ్చేసి అప్రాక్స్ ఫీ స్ట్రక్చర్ అనమాట మనకిది. సో నెక్స్ట్ మనం ఎలాంటి అఫిలియేటెడ్ కాలేజ్ అంటే జేఎన్‌టీయూహెచ్ అండ్ ఉస్మానియా అఫిలియేషన్ లేకుండా హైదరాబాద్‌లో ఉన్న కొన్ని కాలేజ్‌ల గురించి మనం డిస్కస్ చేద్దాం. సో విచ్ ఆర్ గివింగ్ ద ఎంసీఏ. సో ఇక్కడొచ్చేసి కొన్ని కాలేజెస్ అంటే యూనివర్సిటీస్ మనకి ఎంసీఏ, టీజీ, ఐసీఎట్ ర్యాంక్‌ని బట్టి సీట్స్ అనేటివి రిజర్వ్ చేస్తాయి. సో వితౌట్ ఎనీ అప్లికేషన్ సో ఫస్ట్ వచ్చేసి అనురాగ్ యూనివర్సిటీ. ఇది వచ్చేసి వెంకటాపురం గట్కేసర్‌లో ఉంటుంది. సో 5,000 నుంచి 15,000 వరకు ర్యాంక్ ఉన్నట్టయితే మనకి యూనివర్సిటీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఎంసీఏ ఫీ వచ్చేసి 2 ఇయర్స్‌కి అప్రాక్స్‌గా 2-2.2 లాక్స్ మాత్రం ఉంటుంది. ఛాన్స్ ఉంది. సో గురునానక్ యూనివర్సిటీ ఇది వచ్చి ఇబ్రహీంపట్నం, హైదరాబాద్, ఖానాపూర్ గేట్ కాడ ఉంటుంది. సో ప్రీవియస్ ఇయర్ ర్యాంక్‌ని బట్టి చూస్తే 8,000 నుంచి 18,000 మధ్యలో ర్యాంక్ ఉన్నట్టయితే ఈ యూనివర్సిటీలో సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. సో 1.8 నుంచి 2.2 లాక్స్ వరకైతే ఫీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ మల్లారెడ్డి యూనివర్సిటీ ఇది వచ్చి మైసమ్మగూడ, కొంపల్లిలో ఉంటుంది. సో 10,000 నుంచి 25,000 మధ్యలో ర్యాంక్ ఉన్నట్టయితే ఈ యూనివర్సిటీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. 1.8 నుంచి 2.2 లాక్స్ వరకు ఫీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది 2 ఇయర్స్‌కి. నెక్స్ట్ అరోరా డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఇది వచ్చేసి నాంపల్లి, హైదరాబాద్‌లో ఉంటుంది. సో 12,000 నుంచి 25,000 మధ్యలో మీ ర్యాంక్ అయితే ఉన్నట్టయితే సో మనకిక్కడ కాలేజ్‌లో సీట్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి 2 నుంచి 2.2 వరకు ఫీ అయితే ఉంటుంది. నెక్స్ట్ చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ. సో ఇది వచ్చి హిమాయత్ నగర్, హైదరాబాద్‌లో ఉంటుంది. 15,000 నుంచి 30,000 లోపు మీ ర్యాంక్ ఉన్నట్టయితే సో ఇక్కడ మీకు రావడానికైతే ఛాన్స్ ఉంది. సో ఈ చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీలో 2 లాక్స్ వరకు ఎంసీఏ ఫీ స్ట్రక్చర్ అనేది ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఎంఎన్ఆర్ యూనివర్సిటీ. సో ఎంఎన్ఆర్ యూనివర్సిటీని మనం ఒకసారి కాంటాక్ట్ చేసుకొని అంటే వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఎంసీఏ అనేది అవైలబుల్ ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. సో ఒకవేళ ఉన్నట్టయితే 20,000 నుంచి 40,000 మధ్యలో ఉంటే మనకైతే యాక్సెప్ట్ చేస్తారు. సో నాకు తెలిసి ఎంఎన్ఆర్ యూనివర్సిటీలో మనకు ఎంసీఏ అనేది లేదని అనుకుంటున్నాను. సో మేనేజ్మెంట్ కోటాలో ఎంసీఏ అనేది ఉండే ఛాన్స్ ఉంది. సో ఇక్కడొచ్చేసి ర్యాంక్స్ అనేది ఉండే ఛాన్స్ మన కేటగిరీ బట్టి డివైడ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ కరెంట్‌లీ కొన్ని యూనివర్సిటీస్ అయితే అవైలబుల్ లేవు. సో మహేంద్ర యూనివర్సిటీ, శ్రీనిధి యూనివర్సిటీ, వాక్సేన్ యూనివర్సిటీ, ఐఎఫ్‌హెచ్‌ఈ అనే యూనివర్సిటీలో ఎంసీఏ అనేది కరెంట్‌లీ టీజీ, ఐసెట్‌ని యాక్సెప్ట్ అయితే చేస్తలేవు. సో మేబీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మేనేజ్మెంట్ అయితే యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన కాలేజెస్ అండ్ వాటి ర్యాంక్స్ అండ్ ఎంసీఏ ఫీజ్ వచ్చేసి సో ర్యాంక్స్ వచ్చేసి కొన్నిసార్లు తక్కువ ఉన్నా గానీ రాకపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎందుకంటే కేటగిరీ బట్టి మనకు ర్యాంక్స్ అనేటివి ఇస్తారు. సో నెక్స్ట్ జెండర్ బట్టి అండ్ కౌన్సెలింగ్ ఫేజ్ బట్టి కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. సో మనకు 2 ఫేజెస్ నుంచి 3 ఫేజెస్ మధ్యలో కౌన్సెలింగ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడొచ్చేసి ఎంసీఏ ఫీ అనేది ఫీ స్ట్రక్చర్ వచ్చేసి పెరిగే ఛాన్స్ ఉంటుంది అండ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇయర్లీ వాళ్ళు చేసే అప్డేషన్ వాళ్ళ ఎలెక్టివ్స్ అండ్ సబ్జెక్ట్ బట్టి వాళ్ళు ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఎగ్జాక్ట్ ఫీజ్ అండ్ ఎగ్జాక్ట్ ర్యాంకుకి వాళ్ళు సీట్ ఇస్తారని కాదు. అండ్ ఎగ్జాక్ట్ ఫీజ్‌కి వాళ్ళు మనకు ఎంసీఏ అనేది ఇస్తారని కాదు. సో ర్యాంక్స్ అనేది బేస్డ్ ఆన్ మనకి ఎంత తక్కువ ఉంటే ఆ యూనివర్సిటీలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఆల్రెడీ మన ఛానల్‌లో ఉస్మానియా యూనివర్సిటీ ఎంసీఏకి సంబంధించిన ఎంసీఏ సిలబస్ అనేది ఉంది. ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఆ సిలబస్ మన వల్ల అయితదా అంటే ఆ క్వాలిఫికేషన్ ఏంటిది అన్నీ చూసుకొని ఆ వీడియో కూడా ఒకసారి వాచ్ చేయండి. వాచ్ చేసి సో ఏ కాలేజ్ అయితే మీకు సంబంధించిందో సో హైదరాబాద్‌లో కావాలనుకుంటే ఒక ఆర్డర్‌లో పెట్టండి. 1, 2, 3, 4, 5 ఇట్లా నార్మల్ ఆర్డర్‌లో ఒక 6 నుంచి ఒక 10 వరకు కాలేజెస్ పెట్టే ఆప్షన్ ఉంటుంది.
అండ్ ఎక్కువ వెయిటేజ్ ఆప్షన్ కూడా ఉంటుంది. కానీ మ్యాక్సిమం ఫస్ట్ 1-5 మధ్యలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మన ర్యాంక్ బట్టి. సో మీకు ఏ కాలేజ్ అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ కావాలో, ఫీ స్ట్రక్చర్ మీరు ఎఫర్ట్ చేయగలుగుతారో అండ్ మీ ర్యాంక్ అయితే ఆ కాలేజ్‌కి మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉందో, సో ఆ కాలేజ్ వచ్చేసి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ అనేది సో అది మీ ఇష్టం. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ టైమ్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఎంబీఏ కాలేజెస్ ఇన్ హైదరాబాద్ చూద్దాం. అండ్ నెక్స్ట్ టీజీ ఐసెట్ ప్రాసెస్ ఏంటి అండ్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అండ్ నెక్స్ట్ ఛాన్సెస్ ఎలా ఉంటాయి అండ్ మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఎలా ఉంటుంది అండ్ మీరు ఫీజు ఎలా మాట్లాడుకోవాలి అన్నీ మనం డిస్కస్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. థ్యాంక్ యూ ఆల్.